మాట్లాడిన తర్వాత క్లాప్స్ ఇస్తారు. ముందే సరే ఓకే టెన్షన్ ఏది అవి వద్దు బా మూవీ మొత్తం. ఫస్ట్ ఇక్కడ వచ్చిన జర్నలిస్ట్ అందరం మాకు చాలా క్లోజర్, అందరికీ నమస్తే. ఈ అమ్మ రాజశేఖర్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరే కారణం. అండ్ ఇండస్ట్రీలో చాలామంది అమ్మ రాజశేఖర్ అంతే ఫినిష్ చెప్పున్నారు. అలా మళ్ళీ తలతో వచ్చాను, ఇంకా చేయితో వస్తా, హార్ట్తో వస్తా, ఇంక లెగ్గుతో అది వస్తూనే ఉంటా. సో ఇంకా ఆగను, ఎందుకంటే సమ్ ఫ్యామిలీ ప్రాబ్లం, మదర్ కొంచెం ఒంట్లో బాగాలేదు, అందువల్ల కొంచెం గ్యాప్ అయింది. సో ఇప్పుడు ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ సెటిల్ హియర్. సో నా అబ్బాయితో హీరో చేయాలండి, సెల్ఫిష్ కోసమే చేశాను. అబ్బాయితో చేయాలి, అబ్బాయి చిన్నప్పటి నుంచి నాకు అంబిషన్ ఉంది. బట్ ఒక సిచ్యువేషన్లో స్టేజ్లో చెప్పాను నేను నా అబ్బాయి హీరో చేస్తానంటే, అందరికి తెలుసు ఏ సిచ్యువేషన్లో చెప్పాను, అందరికి తెలుసు. అప్పుడు అబ్బాయి హీరో చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. ఐ ట్రైడ్ మొదలు అబ్బాయి ఏజ్కి ఒక కథ కావాలి, అది లవ్ కథ అంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఆ లవ్ చెప్పేసి తిరిగిన వాడు నేను లేదు. నేను స్ట్రైట్ ఐ లవ్ యూ చెప్పి నెక్స్ట్ డే మ్యారేజ్ చేసుకున్నా. సో అంత ఓపిక లేదు. లవ్ కథ చేయకూడదు, ఏం చేయాలి థింక్ చేసి అమరాశ్వరికి ఏం ఇష్టం, మాస్, సో మాసే తీయాలి అన్న అబ్బాయితో ఎలా చేయాలని చెప్పి 2 years చాలా థింక్ చేశాను. అప్పుడు మంచి పాయింట్ వచ్చింది. సో ఒక కొత్త పాయింట్తో ఒక 17 years అబ్బాయి ఒక యాక్షన్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫుల్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఒక పాయింట్ కావాలి. చిన్న అబ్బాయి ఎలా ఫైట్ చేశాడు, దానికి వాడు చిన్నప్పుడు కుంఫు నేర్చుకునేవాడు లేదు, అలాంటి ఏం లేదు. ఈజ్ ఒక ఆర్డినరీ మ్యాన్. ఇంతలోకి ఎమోషన్ అవుతున్నారంటే ఏంటి పాయింట్ అని కొత్త పాయింట్ చేశాను. అదే ఈ మూవీకి ఆడియన్స్ రావడానికి అదే మెయిన్ పాయింట్. సో కామెడీ ఉంటుంది, అన్ని మూవీలు అన్నీ ఉంటుంది అన్నాను. బట్ దీంట్లో కొత్త పాయింట్, కొత్త ఎంజాయ్ చేసిన వాళ్ళు, కొత్తది కావాలన్న వాళ్ళు కంపల్సరీ హ్యాపీగా చూడవచ్చు. సో లవర్స్ డే రోజు రావడం చాలా హ్యాపీ. దెన్ శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు. యాక్చువల్లీ నా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాం. ఎందుకంటే వేరే ఒక ప్రొడ్యూసర్ మూవీ చేసి ఆ మూవీ చూసి ఆయన కొని ఇలా తమిళ్ తెలుగు ఇలా రిలీజ్ చేస్తున్నారంటే, గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారంటే శ్రీనివాస్ గారు నాకు నా దేవుడు చూడలేదు, మీ ముందు చూస్తున్నాం, ఫేస్లో ఫ్రంట్లో చూస్తున్నాం. అంత నమ్మకం ఈ మూవీ మీద డైరెక్టర్ నమ్మకం పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, మూవీ తీయవచ్చు. ఆ మూవీ రిలీజ్ చేయడానికి గట్స్ కావాలి వాళ్ళు. అది ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇది గ్రేట్. ఎందుకంటే ప్లీజ్ గివ్ ద క్లాప్స్ టు మై శ్రీనివాస్ గారు. సో నా అబ్బాయికి నా మూవీ స్టార్ట్ అవ్వడం పోతే నా అబ్బాయి లక్కీయెస్ట్ ఫెలో. ఎందుకంటే శ్యామ్ కే నాయుడు కెమెరా, ఐ వాంట్ టు కాల్ ద శ్యామ్ కే నాయుడు టీమ్ రావాలి పైన. ఉన్నారా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? టిఫిన్కి వెళ్ళారా? సార్ ఎస్, మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ టీం వెరీ ఇంపార్టెంట్. నా అబ్బాయికి ఈ మూవీ ఇంత గ్రాండ్గా వచ్చిందంటే శ్యామ్ కే నాయుడు టీమ్, ఆల్సో శ్యామ్ కే నాయుడు గారు 2 years నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, శ్యామ్ సార్ మీరే చేయాలి. నేను శ్యామ్ సార్ డాన్స్ మాస్టర్ చేసిన అన్ని సాంగ్ హిట్, గుడిగంటలు వీధిన వేళ అన్ని మొత్తం చాలా సాంగ్ హిట్. సో సెంటిమెంట్లో శ్యామ్ సార్ కావాలి అని, లేదు బిజీ డే ఆఫ్ టుమారో షూటింగ్. అప్పుడు ఫోన్ చేశాను, సరే దొరకారా లేదా అని ఫోన్ చేశాను. సార్ ఏంటి 2 days పెట్టుకుని ఇప్పుడు పిలుస్తున్నారు శ్యామ్ సార్ చెప్పారు. లేదు సార్ నాకు మనసు లేదు, మీరే రావాలంటే సరే ఎక్కడ సెట్ అని చెప్పి వచ్చేసారు. సో మా హ్యాపీ. ఆల్రెడీ ఒక కెమెరామెన్ నేను ఆయన దగ్గర చెప్పాను, సారీ నాకు శ్యామ్ కే నాయుడు వస్తున్నారు, మీరు నెక్స్ట్ మూవీ చేయాలని పంపించాను. సో ఐ నెవర్ ఫర్గెట్ శ్యామ్ సార్. అండ్ మెయిన్ మేడం బెంగాలీ. సో డిస్టర్బ్ చేశారు, ఎక్కడ వదిలేసిన నేను ఒక ఫ్లోలో నేను మర్చిపోయాను. సో శ్యామ్ కే నాయుడు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకసారి నేను దీని మూవీలో రోహిత్ అండ్ ఎస్తర గారు అండ్ అంగిత అండ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం రాజేష్. வந்து எனக்கு வந்து ఎలా అంటే
ఆయన 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 చూసినా అదే నా బ్రదర్ ఎలా ఏదో ఒక రిలేషన్షిప్ అది ఒక కారణం నాన్న బ్లాక్ ఆయన బ్లాక్ అలా లేదు ఏదో జాలీగా ఉంటాం ఫ్రీగా ఉంటాం చూసిన రోజు నుంచి క్లోజ్ అయిపోవడం లేదా చూసిన ఆర్టిస్ట్ నేను బిహేవ్ చేయలేదు నేను డైరెక్టర్ బిహేవ్ చేయలేదు అంత క్లోజ్ ఎప్పుడు ఫోన్ చేస్తాం ఫ్యామిలీతో వస్తారు ఎప్పుడు ఫోన్ చేసినా ఏదంటే అంత అంత ఒక మంచి వాళ్ళు ఇండస్ట్రీలో నేను సత్యంరాజు చూస్తున్నా సార్ బాగుండాలి సత్యంరాజు గారు మీరు చాలా ఫ్యామిలీతో బాగుండాలి ఇలా క్యారెక్టర్ మెయిన్ యాక్టింగ్ తర్వాత నా అబ్బాయికి అదే చెప్తాను టాలెంట్ తర్వాత ఫస్ట్ యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిహేవ్ వెరీ ఇంపార్టెంట్ బిహేవ్ బాగున్నా ఎప్పుడు నువ్వు ఇండస్ట్రీలో స్టారా ఉంటావు అదే సత్యం రాజేష్ గారు సో దెన్ ఐ వాంట్ థ్యాంక్స్ మై క్లోజ్ ఫ్రెండ్ తమన్ చాలా బిజీగా ఉన్నా కూడా నా కోసం బిఫోర్ మూవీలో తమిళ్లో చేసిన అండ్ సాంగ్ ఇచ్చారు దెన్ ఆఫ్టర్ తేజ గారు నేను తేజ గారు థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్ కావాలి నేను టెన్షన్లో చాలా తిరిగాను ఎందుకంటే అమ్మ రాజశేఖర్ మూవీలో ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్ అది ఎలా ఉండాలంటే హైలైట్గా ఉండాలి అది కొంచెం సీనియర్సే అలాంటి సో లేటెస్ట్ మ్యూజిక్లా వేసి అమ్మ సాంగ్ బాగుండదు సో ఈజ్ ఎ వెరీ సీనియర్ సో ఆయన దగ్గర వెళ్ళాను నాకు హ్యాపీ సాంగ్ ఇచ్చారు థ్యాంక్ యూ తేజ గారు అండ్ దానికి బ్యూటిఫుల్ లిరిక్స్ వెంకట్ బ్యారసాంగ్ ధర్మాజ గారు రాశారు అండ్ వెంకట గారు లిరిక్స్ ఇంకో సాంగ్ చేశారు దెన్ ఎడిటింగ్ శివ ఈ ట్రైలర్ ఇంత బాగుంది కారణం శివదా ఎడిటింగ్ చేశాడు సో ప్లీజ్ గివ్ ద క్లాప్స్ ఆయన నేను వేరే స్టైల్ కట్ చేశాను లేదు నా అబ్బాయి అంత యాక్షన్ చూపివద్దని చెప్పి నేను కట్ చేశాను లేదు మాస్ చూపించాలని చెప్పి నాకు చెప్పారు బాగుంది థ్యాంక్స్ శివ సో ఫంటాస్టిక్ లైఫ్ ఉంది శివకి అండ్ దీంట్లో అందరు ఆర్టిస్ట్ మూవీలో ఒవ్వొరు క్యారెక్టరు ఒవ్వొరు స్ట్రాంగ్ ఇది ఉంటుంది క్యారెక్టర్ అంత ఒక్కొక్కరు నార్మల్ క్యారెక్టర్ ఉంటుంది అందరూ స్ట్రాంగ్గా ఉంటుంది సో నా వైఫ్కి థ్యాంక్స్ చేయాలి ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా వైఫ్ అంత కష్టపడింది పాపం ఇంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెట్టి నా పడ్డ కష్టం సాధారణ విషయం లేదు 4 o'clock లేసి ఏమండి అది ఎడిటింగ్ వెళ్ళాలి అయ్యో సినిమా ఇంటి లోపల తీసుకొచ్చాను సో ముందు నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళినా సినిమా లోపల వచ్చిన ఫ్యామిలీ ఇప్పుడు అలా లేదు ఫ్యామిలీ మొత్తం సినిమాకి వచ్చింది థ్యాంక్స్ టు మై డాటర్ చాలా సపోర్ట్ చేసింది అండ్ మై వైఫ్ రాధా ఈరోజు ఇలా ఉన్న కారణం అంటే రాధా కూడా హార్డ్ వర్క్ థ్యాంక్స్ రాధా గారు అండ్ ఇక్కడ వైఫ్తో ఎలా చెప్పాలి ఇంట్లో వేరే చెప్పాలి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా లేడీస్కి ఎప్పుడు ఓకే అండ్ సందీప్ మూవీలో ఇంట్రొడక్షన్ అన్నాడు విల్లనా నేనేం చెప్పాను మూవీ చూసినా తెలుసు అండ్ డిక్సిట్ ఆయన ఇలాగే ఉంటారు నా స్టైల్లో మైక్ పెట్టారు కొంచెం ఓవర్ యాక్షనే బట్ మూవీలో ఓవర్ యాక్షన్ బాగుంటుంది ఆయన మంచి ఆర్టిస్ట్ అవుతారు బట్ ఇప్పుడే నా ఫ్యాన్ స్టార్ట్ అయిపోయినారు మైక్ పెట్టిన సో వస్తా చీఫ్ గెస్ట్ లేట్ అని చెప్పాలమ్మా నేను చెప్పినలా అయిపోతుంది సో మై సన్ నేను నా అబ్బాయికి మూవీ చేసిన కథ చేసిన అబ్బాయికి చెప్పలేదు వెరీ గుడ్ చదువుతాడు బాగా చదువుతాడు ఒబిడియంట్ అబ్బాయి ఇంట్లో ఏం చెప్పినా చేస్తాడు నైట్ 12 o'clock వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటే వెళ్ళి తీసుకుంటారు రియాక్షన్ కూడా రియాక్షన్ కూడా అంత ఒబిడియంట్ సో ఈ అబ్బాయికి ఇంత మాసాజ్ చేయాలి అంటే చెప్పాలా వద్దని నేను కథ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో సెషన్ చెప్పినప్పుడు చెప్పాను ఈ ఎగ్జైట్ అంత ఓవర్ రియాక్షన్ కూడా లైట్గా చూపిస్తాడు అలాంటి మనసు కూడా పెట్టుకుంటారు సో ఆ మనసుకి అదే మనసుకి ఎంత మాంగళ్యం చెప్తారు కదా అలా ఆల్ టెక్నీషియన్ బిగ్గెస్ట్ కెమెరామెన్ ఫైట్ మాస్టర్ జైలర్ ఫైట్ మాస్టర్ நம்ம ஸ்டன் சிவா சன் ఇంట్రొడక్షన్ అన్నారు మన మూవీలో సో అండ్ సెల్వా పెద్ద మాస్టర్ హిందీలో సెల్వా మాస్టర్ అండ్ వాళ్ళందరూ దీనిలో చేశారంటే ఆయనలకే వాళ్ళందరూ ఆ టైంలో డేట్ దొరికింది అండ్ అస్లాం మ్యూజిక్ డైరెక్టర్ హిందీ పర్సన్ బట్ ఈ మూవీలో ఫస్ట్ మంచి పేరు వస్తుందంటే రీ రికార్డింగ్ ఇది క్లాప్స్ రీ రికార్డింగ్ స్మాష్ చేశారు
நான் ఎందుకంటే ஒரு 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 నార్మల్ రీడర్ ఉండకూడదు, డిఫరెంట్గా ఉండకూడదు. సర్చ్ అప్పుడు నాకు దొరికింది. ఆయన వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ బాంబే. సో ఆయనతో మాట్లాడి నేను బాంబేలో 2 months ఉండి నేను ఆయన ఆ టైంలో పాపం ఆయన ఉపవాసం చాలా కష్టపడ్డ తీసుకుని మూవీ చూడండి తెలుసు మీకు. రీడా గారిని బాగా చేశారు. అండ్ మై లవ్లీ 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 నా బ్రదర్ అశ్విన్. నన్ను అశ్విన్ పిలిచేది ఒక కారణం ఉంది. నా అబ్బాయికి ఎగ్జాంపుల్ చెప్తా అశ్విన్ గురించి. ఎందుకంటే నేను అశ్విన్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి చూస్తున్నా. ఆయన ஒரு బ్రదర్కి, ఓంకార్ బ్రదర్కి ఎంత సపోర్ట్. ఈరోజు ఓంకార్ ఇంత గ్రాండ్గా ఉన్నారంటే కారణం అశ్విన్ గారు. అంత నాకు లైఫ్లో నాకు తమ్ముడు ఉన్నాడు. నాకు తమ్ముడు ఉన్నాడు. నా లైఫ్లో నాకు సపోర్ట్ చేయలేదు. నేను ఎంతో చేశా వాడి కోసం, ఎంతో చేశా, నాకు చేయలేదు. బట్ వెరీ గ్రేట్. నన్ను అశ్విని చూడబోదలా నా తమ్ముడు ఎలా చూస్తాను. ఎంతో ఇప్పుడు ఏంటంటే అంత హార్డ్ వర్కర్. నేను ఆటా షో చూశాను. అక్కడి నుంచి వేదిక ఈ స్టేజ్కి ఉన్నారంటే అది ఎగ్జాంపుల్. నా అబ్బాయి చూడాలనే పిలిచాను అశ్విన్. ప్లీజ్ గివ్ ద క్లాప్స్ టు అశ్విన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అశ్విన్. నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు అవసరం అనేది పిలిచాను. సో హ్యాపీ ఆడియన్స్. 14th February, డోంట్ మిస్ ఇట్. అమ్మ రాజశేఖర్ బ్యాక్ ఇన్ ఫ్రెండ్ స్టెప్. ఓకే. సో గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ వచ్చా మూవీ మీకు ట్రైలర్లో తెలిసిపోతుంది. జస్ట్ ట్రైలర్, వాచ్ ఇన్ ద మూవీ. ఓకే. నమస్తే. థ్యాంక్ యూ. సూపర్ మాస్టర్. స్వాగ్ చూసారా? అమేజింగ్ మాస్టర్. థ్యాంక్ యూ సో